భక్తి విశ్వాసాలకు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే నెల్లూరు బారా షహీద్ దర్గాలో ప్రధాన ఘట్టం గంధోత్సవం ముగిసింది. ఇప్పుడు అసలు ఘట్టమైన రొట్టెల పండుగ ఏర్పాట్లు ప్రస్తుతం ముమ్మరమైనవి. ఇంతవరకు జరిగినటువంటి ఏర్పాట్లతో పాటు ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటో నేరుగా మంత్రి గారిని అడిగి మనం తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు దాదాపుగా 4 రోజులుగా మీరు నెల్లూరులోనే ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గతానితో పోల్చుకుంటే ఈసారి చాలా క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంది. అంతే సమయంలో గతంలో వర్షం వచ్చింది, ఈసారి ఎండలు విపరీతంగా కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా లెక్క చేయకుండా భక్తులు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు పరిస్థితి ఏంటి? నెల్లూరులో ఈ రొట్టెల పండుగ అనేది చాలా పవిత్రమైంది, ఎంతో నమ్మకమైంది. ఈ గంధోత్సవం అనేది చాలా పవిత్రమైంది. అది చాలా అందరి యొక్క దీంతోనూ భక్తుల దాంతోనూ యాక్చువల్గా నిన్న చేయడం జరిగింది. ఈరోజు జనసందోహం ప్రజలు ఎవరైతే భక్తులు ఉండారో మోర్ దెన్ 30% పెరగడం జరిగింది. గత వారం నుంచి అయితే ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నా ప్రజలు లెక్క చేయకుండా ఈరోజు ఈ యొక్క దర్గా బారా షాహీద్ దర్గాకి స్వర్ణాల చెరువుకి వస్తున్నారు. మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ కూడా ఏదో అంటారు ఇసుకేస్తే రాలనంతదిగా ఈరోజు పరిస్థితి ఆ విధంగా ఉంది. మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, ప్రత్యేకంగా మేయరు, వాళ్ళ యొక్క సభ్యులు, కలెక్టర్ గారు, వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ వారు, ఎస్పీ గారు ప్రత్యేకంగా యాక్చువల్గా ఇక్కడ చేశారు. అదేవిధంగా మున్సిపల్ డైరెక్టర్ కనబాబు గారు కూడా ఇక్కడే వచ్చి వాళ్ళ కమిషనర్స్ అందరిని పెట్టి హైజీనిక్ చేస్తున్నారు. దాంతో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ పెట్టిన ఘాట్ 210 మీటర్ల ఘాట్లో కంటిన్యూస్గా గంటకు ఒకసారి నీళ్లు పోస్తూ దాని మీద చిన్న చిన్న పార్టికల్ ఉన్న మొత్తం క్లీన్ అయితే చేస్తున్నారు. గతంతో పోలిస్తే దాదాపు 30% ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులు కానీ, యాత్రికులు కానీ, భక్తులు కానీ పెరిగారు. అన్ని కులాలు మతాలకు అతీతంగా ఇవాళ రాష్ట్రంలో ఒక నిండుగా భక్తి నిండినటువంటి విశ్వాసాలతోనే ఇక్కడికి భక్తులు వస్తున్నారు. దీన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. ఇది ఇవాళ బారా షాహీద్ దర్గాలో గంధోత్సవం అనంతరం ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM TV నెల్లూరు. ఇక బిజినెస్ విషయానికి వస్తే 2 రోజుల విరామం తర్వాత